రాజారెడ్డి అత్యంత ప్రమాదకరమా? జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరం ప్రతిపక్షాలు చెప్పిన దాన్ని బట్టి? వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళు ప్రమాదకారులు కాదు. అప్పటి రాజకీయ పరిస్థితులు, అప్పటి పూర్వ పరిస్థితులను బట్టి రాజకీయాలు చేసేవాళ్ళు. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ఎట్టయితే ఉందంటే అసలు రాజారెడ్డి రాజ్యాంగానికి జగన్మోహన్ రాజ్యాంగానికి సంబంధమే లేదు. ఇతను ఒక నియంత. ఇప్పుడు కిమ్ అలాంటి వాళ్ళు ఉంటారు గదా! అంతకు మించిన నియంత ఆయన. అసలు ఈ చెప్పాలంటే రాజారెడ్డి అనే వ్యక్తి కన్నా ప్రమాదకారి గాదు. అస్సలు ఒక వైరస్. ఓకే. అత్యంత మందులేని ఒక వైరస్ ప్రమాదకరం. అది. బీటెక్ రవి పులివెందుల రాజకీయాల్లో అడుగు పెట్టటానికి ముందు, ఆయన అడుగు పెట్టిన తర్వాత పరిస్థితులు వివరిస్తారా? తప్పకుండా అన్న. నాకు తెలిసి బీటెక్ రవి గారికి 2019, 20 మధ్యలో ఆయనకు ఇన్‌చార్జ్ ఇవ్వడం జరిగింది. గత నాయకులు ఈ పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత. కానీ గతంలో మామూలుగా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అంచెల వారీగా తెలుగుదేశం పార్టీ చాలా గతంలో పోటీ చేసినప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయంగా ఇక్కడ స్టార్ట్ అయిన రాజకీయం ఏదైతే ఉందో దానికి ధీటుగా కొంతకాలం పనిచేసినారు గతంలో నాయకులు. భరోసా ఉండేది గాదు. రేపు ఎన్నికలు ఉన్నాయి అన్న పరిస్థితులకు గూడా రేపు బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని భయాందోళనతో కూర్చోవాలనా లేదా అనే భయం. రాజకీయం చేయాలంటే భయం. బయటికి రావాలంటే భయం. ఒకప్పుడు భయపడేవాళ్ళు. కొంతమంది సామాజిక వర్గం మాత్రం ఉండేవాళ్ళు. సతీష్ రెడ్డి లాంటి నాయకులు గూడా గతంలో కొన్ని 4, 5 సార్లు దఫాలుగా పోటీ చేసినారు. బూతులను కొంతమేర అక్కడ ఏజెంట్లను బెట్టి, కొంత ఓటింగ్ పర్సెంటేజ్‌ను కొంచెం పెంచుకుంటూ వచ్చినారు కొంతమేర. కానీ కట్టడి చేయలేకపోయినాడు. రాజశేఖర్ రెడ్డి నాయకత్వం మీద గాని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద గాని, వారి కుటుంబ సభ్యుల మీద ఆధిపత్యాన్ని చెలాయించలేకపోయినాడు. ఎందుకంటే వారి అరాచకాలను తగ్గ శక్తి అతని దగ్గర ఉండినప్పటికీ అతను చేయలేకపోయినాడు అప్పట్లో. కాబట్టి బీటెక్ రవి గారు ఆయన ఎళ్ళిపోయిన తర్వాత 2019లో ఇన్‌చార్జిగా వచ్చినారు. చిన్నగా మొదలుపెట్టారు. బీటెక్ రవి ఏముందబ్బా! ఒక ఎమ్మెల్సీగా గెలిచినాడు అంతే గదా! ప్రజల నుంచి ఏం గెలిచినవాడు గాదు గదా! అని కొంచెం కేర్‌లెస్‌గా తీసుకోవడం అట్లా ఈ వైసీపీ పార్టీ గూడా చూసింది వాస్తవంగా. కానీ 2019, 20 మధ్య ఇన్‌చార్జ్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవటానికి కూడా భయపడేటువంటి కొంతమంది కార్యకర్తలుండొచ్చు. లేకపోతే కొంతమంది నాయకులుండొచ్చు. ప్రజలు గూడా రావడానికి వాళ్ళ కాడికి ఎందుకులే అబ్బా! జగన్ ఉన్నాడు, సీఎం అయినాడు. ఏం చేస్తాడు వాళ్ళతో మాట్లాడితే ఏం చేస్తాడు? అనే పరిస్థితుల నుంచి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ, మాది తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మేము ఏజెంట్‌లుగా కూర్చుంటాము అనే భరోసా లాస్ట్‌కు పులివెందల తెలుగుదేశం పార్టీ రాజకీయ సినిమా రంగంలో ఉన్నట్టుగా బీటెక్ రవి గారి సినిమా ఏదైతే ఉందో హౌస్‌ఫుల్ అయిపోయింది. ఇంకా హౌస్‌ఫుల్ అయిపోయింది. ఎట్లా హౌస్‌ఫుల్ అయిందంటే మామూలుగా కూడా పోలింగ్ స్టేషన్‌లో బూత్ ఏజెంట్‌లకు కూర్చోవాలంటే ఒక గంట ముందు వరకు గూడా కూర్చోవడానికి బంగపోయేవాళ్ళు. ఎతుక్కునేవాళ్ళు. ఒక రోజు ముందే సాయంత్రం 4:30, 5 గంటలకే ఒక్కొక్క బూత్‌లో 5 మంది చొప్పున 300 ఒక బూత్‌కు 1500 మంది సైన్యం రెడీ అయిపోయి మేము కూర్చుంటామన్నా, మేము బూత్‌లో మేము ఏజెంట్‌గా కూర్చుంటామని ఎక్కువైపోతే ఇక్కడికి లిమిట్ అయిపోయింది. ఇంక చాలని మేమే వద్దని జెప్పాం. అంటే బీటెక్ రవి గారి యొక్క నాయకత్వం ఎట్లుందంటే, తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునేటువంటి భయాందోళన ఉన్నటువంటి స్థానం నుంచి, మేము ఏజెంట్‌గా కూర్చొని, మేము ఓట్లేపించుకుంటాము అనేటువంటి స్థాయికి తీసుకొచ్చినారు బీటెక్ రవి గారు. అదన్నా.